రసస్వరూపులైన ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు మన జీవన నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు సుప్రసిద్ధ సినీ దర్శకులు శ్రీ శివనాగేశ్వరరావు గారు. వారిని మన కార్యక్రమానికి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిద్దాం. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. మీరు మరి సినిమా రంగంలోకి ఏ నేపథ్యంతో? ఊర్లో ఒక హోటల్ పెట్టాం. ఆ హోటల్ ఏంటంటే హోటల్ కమ్ క్లబ్. ముగ్గురు పార్ట్నర్స్, ముగ్గురు కలిసి 5,000 రూపాయలు తీసుకొచ్చి దాన్ని 3,500 రూపాయలకి కొని పెద్ద పాక, చాలా పెద్దది. దానిలో ఒక పక్క సరుకు అంటే ఇడ్లీ, వడ, కాఫీ, టీ, దోశలు ఇవన్నీ. రెండో దీన్ని 1/4 చేస్తే ఈ 1/4 పక్క దాంట్లో ప్యాకాట. ఒక 4 నెలలు సాగిన తర్వాత ఎవరి పేరుతో అయితే ఉందో, ఇప్పుడు ఎవరి పేరుతో ఉంటుంది హోటల్, 60 సెంట్లు ఎవరిది అయితే వాడి పేరుతో ఉంటుంది. లోన్ అక్కడ కదా తీసుకుంది, వాడి పేరుతో ఉందని వాడు బలంగా నమ్ముతున్నాడు. అయితే ఇది వాడు లెక్క చూస్తే ప్యాకాట మీద డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఈ సరుకు మీద లాస్ వస్తుంది. వాడు అన్నాడు, ఒక పని చేద్దాంరా, ప్యాకాట నేను చూసుకుంటాను, ఈ 2 మీరు చూసుకోండి అన్నాడు. అంటే మాకు అర్థమైపోయింది, వద్దులేరా మొత్తం నువ్వే చూసుకో, ఈ క్షణం నుంచి మేము పార్ట్నర్స్ కాదు, బట్ బ్యాంక్ లోన్ మాత్రం నువ్వు కట్టకపోతే మళ్ళీ మొత్తం మాకు కూడా ప్రాబ్లం వస్తుంది అని చెప్పి మేము ఆ క్షణమే వదిలేసాం. ఇలా రకరకాల వ్యాపారాలు చేసామండి. ఏ వ్యాపారం చేసినా అల్టిమేట్ గా లాస్ట్ లో మెడ్రాస్ వెళ్ళాలి అనే ఆలోచన మాత్రం జరిగేది. ఈ తర్వాత ఈ మంచకలపూడి సదాశివుడు, నేను ఎగ్స్ బిజినెస్ చేశాను, ఎగ్స్ ఎక్స్పోర్ట్. మా నాన్న కోస్టల్ పౌల్ట్రీ ఫామ్ అని ఉండేది, మా నాన్న దానికి ప్రొపరైటర్. అయితే గుంటూరు నుంచి కటక్, కలకట, హౌరా కోడిగుడ్లు పంపించేవాళ్ళం, గుంటూరు దగ్గర ఉన్న పౌల్ట్రీస్ లో కొని. దీనికి మా నాన్న ఏం చేశారంటే, మనం ఇక్కడి నుంచి మనం పంపిస్తుంటే అప్పుడు 29 పైసలు 28 పైసలకు గుడ్డు కొంటే కలకట వెళ్తే 31 పైసా 32 పైసలు వచ్చేది. వాళ్ళు 35 పైసలకు అమ్ముకునేవాళ్ళు. మా నాన్న బాగా ఎక్కువ షార్ప్గా ఆలోచించేవాడు. అంటే కలిసి రావడం అనేది ఒక ఆస్పెక్ట్ వేరే ఉంటుంది అనుకోండి. అయితే ఓ పని చేయి, నువ్వు కలకట వెళ్ళిపో, నేను ఇక్కడి నుంచి పంపిస్తా ఉండు, నువ్వే డైరెక్ట్గా దీన్ని తీసుకొని మార్కెట్లో వేసేయి. వేస్తే అప్పుడు నువ్వు 34 పైసలకు అమ్మినా కూడా మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్. అంటే మంచి ఐడియా, అప్పట్లో అది మరి గొప్ప ఐడియా కదా. సరే కలకట వెళ్ళిపోయాను. కలకట వెళ్ళడానికి నాకు రీజన్ ఏంటంటే, అక్కడ మా ఊరు ఆయన RPF లో సిఐగా ఉన్నారు, మంచి పోస్ట్ లో ఉన్నాడు. అంటే రైల్వే స్టేషన్ పక్కనే ఆయన ఇల్లు. ఆ ఇంట్లోనే నాకు షెల్టర్ ఇచ్చాడు. తర్వాత ఇట్లా కాదు, డార్మెటరీ అని ఉండేది కటక్ లో. ఆ డార్మెటరీలో ఒక బెడ్ పర్మనెంట్గా, అంటే ఆ బెడ్ ఏంటంటే 3 టికెట్ ఇస్తే మనం ఆ డార్మెటరీలో రూమ్ ఇస్తే 3 రోజుల తర్వాత వెకేట్ చేసేయాలి. ఇప్పుడు ఈయన ఉన్నాడు కాబట్టి ప్రతి 3 రోజులకి వాడే ఇంకో టికెట్ తీసుకొచ్చి నా పేరు మార్చేసి చేసేవాడు. అక్కడ అలా ఉండేవాడిని. దీని తర్వాత కలకటా షిఫ్ట్ అయ్యాను. కలకటా కూడా ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈయన బెంగాల్ టైగర్ అనేవాడు, బాగా మంచి పవర్ఫుల్ ఆఫీసర్ అనమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్స్తో నేను కలకటాలో ఉండగా ఎగ్స్ వచ్చాయి, నేను తీసుకెళ్ళి మార్కెట్లో వేసేసేవాడిని. డబ్బులు మళ్ళీ బ్యాంకులో కట్టేసి డీడీ చేసేవాడిని. అప్పుడు ఊరు నుంచి లెటర్ రాశారండి, పలానా మనం వేసిన చీకటి వెలుగులనే నాటకం మళ్ళీ వేస్తున్నాము, నీ పాత్ర నువ్వే వేయాలి అని. మీరు నమ్మరు, ఇప్పుడు తలుచుకుంటే నాకు నా మీద నాకే ఒక రకమైన కోపం, ఒక రకమైన అంటే హేళన, అసహ్యం. ఇంత సిల్లీగా చేశానా అనిపించింది. ఒక్క మాట కూడా మా నాన్నకి చెప్పకుండా, ఫోను లేకుండా, ఏమి లేకుండా బయలుదేరి వచ్చేసానండి. పొలపాటు వచ్చేసాను. ఈలోపు మా నాన్నగారు అంటే డైలీ కన్సైన్మెంట్ పంపించేవాళ్ళు, డైలీ అక్కడ నేను తీసుకోవాలి. అంటే నేను అక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరి వెనక్కి రావడానికి 2 రోజులు పడుతుంది. ఈ 2 రోజులు మా నాన్న ఇక్కడ నుంచి పార్సల్ చేస్తూనే ఉన్నాడు. ఏమైంది అంటే మొత్తం మురిగిపోయినాయి, అక్కడ స్టేషన్లోనే ఉండిపోయింది. ఆ వ్యాపారం అది లాసు. మళ్ళీ మెడ్రాస్ వెళ్ళాలి, ఫైనల్ గా ఎక్కడ ఆగిపోయినా కానీ మెడ్రాస్ వెళ్ళాలి అనేదే ఉండేది. సో ఇప్పుడు ఈ సదాశివుడు అనే వాడు చెప్పిన అడ్రస్ను పుచ్చుకొని అప్పటికి నేను మెడ్రాస్ వెళ్తాను అన్న ప్రతిసారి ఇంట్లో కోప్పడేవాళ్ళు. ఒక రకమైన సెంటిమెంట్. నేను ఒక్కడే కొడుకుని కాబట్టి చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు మా నాన్న, అమ్మమ్మ, మా తాతయ్య. సో ఈ నేపథ్యంలో వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ఎప్పటికప్పుడు ఆగిపోయేవాడిని. చివరికి ఒక దశలో ఈ డిజాస్టర్స్ అన్నీ అయిన తర్వాత ఒక సినిమా కొన్నాం గుంటూరు జిల్లాకి ఒక సినిమాని బయ్యర్స్గా కొన్నాడు. చాలా వ్యాపారాలు చేసాం. మా చుట్టాలు ఆయన, మా బంధువులు ఆయన, ఒక ఆయన గణపురం చెల్లూరుపేట దగ్గర, ఆయన కంచికి చేరని కథ అని ఒక సినిమా తీశాడు. పురాణం సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్. దానికి
ఆయన సినిమా తీశాడు అని తెలిసి వ్యాపారానికి పెట్టాడంట, గుంటూరు జిల్లా ఇంకా అమ్మలేదంట. అంటే మేమిద్దరం కలిసి, నేను మా ఫ్రెండ్ మానకొండ ఆంజనేయులు, సినిమా ఉందంట మరి ఏంటి కొందామా అన్నాను. అంటే వెళ్ళి ఇలాగ ఆయన పెద్దనాన్న సినిమా మరి గుంటూరు జిల్లా అంటే, కాదురా అబ్బాయి మీరు చిన్నపిల్లలు, నేను మీద మిమ్మల్ని మభ్యపెట్టి సినిమా కొనిపించాననే పేరు నాకు వద్దు, మీరు మెడ్రాస్ వెళ్ళి సినిమా చూసుకోండి ముందు, మీకు నచ్చితే కొనండి అన్నాడు. సరే అని నేను మా ఫ్రెండ్ మెడ్రాస్ వెళ్ళాం. అంటే మనం మెడ్రాస్ వెళ్ళి అంత ఏజ్ కూడా కాదు అసలు అది, మెడ్రాస్ వెళ్ళి సినిమా చూసాం. మెడ్రాస్ వెళ్ళి ప్రివ్యూ అనేది వేస్తే మన కోసం ప్రత్యేకంగా వేసిన ప్రివ్యూ, మనం కాకుండా ఇద్దరు ముగ్గురు ఉంటే మధ్యలో టీలు కాఫీలు బిస్కెట్లు ఇస్తుంటే అది నచ్చక ఏం చేస్తుంది, బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఇంటికి వచ్చాం, వచ్చి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే 45,000 అబ్బాయి గుంటూరు జిల్లా అన్నాడు. 45,000 అంటే మా దగ్గర 10,000 ఉంది. ఇందాక నాటకంలో ఇద్దరు స్టేజ్ మీద కూర్చున్నారని చెప్పానే, మానకొండ అప్పారావును ఈ ఆంజనేయుల వాళ్ళ అన్నయ్య, మాకు కూడా పార్ట్నర్షిప్ కావాలన్నారు. చెరొక 5,000 వాళ్ళు ఇచ్చారు, మేము చెరొక 5,000 ఇచ్చి 20,000 ఉన్నాయి మా దగ్గర. అంటే ఓ పని చేయండి, 20,000 ఇచ్చేయండి, పూర్ణ పిక్చర్స్ లో పెట్టండి, ఆ అకౌంట్ మీరు మిగతా 45కి ఎంత తక్కువ, ఇంకా 25 తక్కువ, 25 వచ్చేంత వరకు ఆయన అకౌంట్ లో ఉంటుంది, తర్వాత మీకు ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పాడు. ఆ సినిమా కొన్నాము, 20,000 అని కట్టేశాం. శేషమాల్, గుంటూరు శేషమాల్లో నాటకం సినిమా మార్నింగ్ షో అయిపోయింది. సివిఎన్ ధన్ గారు అని మా గుంటూరు రవి ట్యూటోరియల్ కాలేజ్ ప్రిన్సిపల్, ఆయన బాగా మంచి ఫేమస్ అప్పట్లో. ఆయన ఇప్పుడు కూడా సివిఎన్ ధన్ ఆయన పేరు విశ్వనాథన్. అంటే ఆయన మరి అని పిలిచేవాడు అనమాట, భయం అనమాట. రాత్రి సెకండ్ షోకి వెళ్ళావు కదరా నువ్వు అనేవాడు. టెస్ట్ పేపర్లు ఏవో రాస్తుండేవాడు, టెస్ట్ పేపర్లు రాస్తాడు, బాగా పాపులర్ అండి. రాత్రి నువ్వు సినిమాకి వెళ్ళావు కదా అంటే, వెళ్ళలేదండి అని అంటే ఫాట్ని కొట్టేవాడు, అబద్ధం చెప్పొద్దు అని. ఆయన ఏం చేసాడంటే ఈ సైకిల్ హ్యాండిల్ని ఇలా పైకి ఎత్తే దానికి పెట్టిన టికెట్ ఉంటుంది కదండి, అది చూపించాడు. నేను కాదండి వెళ్ళింది మా నాన్న అండి అని ఆయన కోరుకుంటాడు. మా నాన్న కాదు, మనమే వెళ్ళాము. అలాంటి వ్యక్తి ఆయన వచ్చాడు సినిమాకి. ఏంట్రా మీరు ఎక్కడ ఉన్నారంటే, మేము కొన్నామండి సినిమా కొన్నారా, మీకెందుకు వచ్చింది రా అని ఆయన ఏదో అనేసి వెళ్ళిపోయాడు. చివరికి అది దాంట్లో ₹10 కూడా రాలేదు. మేము కొన్న సినిమా పేరు కంచికి చారని కథ. అయితే ఊర్లో మాకు పెట్టిన పేరు ఏంటంటే ఇంటికి చారని జత. దీనికి ముందు వ్యాపారం వడ్లు ధాన్యం కొని గుంటూరులో అమ్మి అది చేసేవాళ్ళం. సో దీని తర్వాత నేను మెడ్రాస్ వెళ్ళిపోయాను. ఇక ట్రాఫిక్ లో జాగర కాన్సెప్ట్ వెళ్ళడం అంటే, అప్పట్లో మేము జక్కంపూడి వెళ్ళిన దానికంటే ఎక్కువ. 8 గుర్రాలని కట్టి 8 గుర్రాలు వెళుతున్నట్టు, ఈ గుర్రాల మీద ఒకడు కూర్చున్నట్టు అప్పటికప్పుడు వాళ్ళు ఫామ్ అయ్యారు.